ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 70,000 కోట్లతో దొరికిపోయిన నేత రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలానైతేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయడంతో మీకు మరింత మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. డిప్యూటీ సీఎం అయ్యాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకొని శరద్ పవార్ కన్నా ఎక్కువ సీట్లు సాధించి మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు. అజిత్ పవార్ 70,000 కోట్ల స్కామ్ చేశాడని స్వయంగా సీఎం నరేంద్ర మోడీ గతంలో అతని మీద ధ్వజమెత్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అయితే అజిత్ పవార్కు జైల్లో చక్కి పీసింగ్గా తప్పదు అన్నాడు. అలాంటి వారు అజిత్ పవార్ను అటు శివసేన నుంచి చీల్చి ఏక్నాథ్ షిండేను ఆయన వర్గం ఎమ్మెల్యేలో రాగా బీజేపీలోకి వీళ్ళకన్నా ఎక్కువ సీట్లు ఉన్న బీహార్లో సీఎం నితీష్ కుమార్కు మద్దతు ఇచ్చి షిండేను సీఎం చేశారు. అప్పుడు ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఈ ముగ్గురు కలిసి పోటీ చేశారు. మంచి విజయాన్ని సాధించారు ఎన్నికల్లో. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ అనేది